సమిధలంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు గురు భాస్కరాచార్యుల వారు. ఎందుకంటే ఈ అగ్నిని ప్రజ్వలింప చేయాలి కదా. అగ్ని అంటే మనకు అనేక రకాల అగ్ని ఉంది. యాగాగ్ని, యోగాగ్ని, మహిమాగ్ని, బడబాగ్ని, లౌకికాగ్ని, ఇలాగా 8 రకాల అగ్నులు ఉన్నాయి మనకి. మరి ఇన్ని రకాల అగ్నులు ఉన్నప్పటికీ అవి ఎంతో కూడా బ్రహ్మాండంగా, దేదీప్యమానంగా, జాజ్వల్యమానంగా ఆ అగ్నిగుండాలంతా కూడా వెలిగిపోతూ ఉన్నాయి. ఇక అగ్నిగుండ ప్రవేశం చేయాలి 3 రోజులకు అని అనుకున్నంత ఉండగా అప్పుడు ఈ మహారాజు ఎప్పుడైతే మాఘమాసంలో రా అని అన్నారో అప్పుడు ఆ మహారాజు గారు ఇక వేం చేస్తూ ఉన్నారు. ఆ దండయాత్రకని అప్పుడు ఎలా బయలుదేరారో అప్పుడు మళ్ళీ ఇప్పుడు పెనుగొండ యాత్రకని మళ్ళీ బయలుదేరాడు ఆ విష్ణువర్ధన మహారాజు. భార్యామణులందరూ చెప్తున్నారు, ఓ మహారాజా మీరు ఇప్పుడు అవసరమా పెనుగొండకు వెళ్ళటం? ఆమె దైవాత్మ, అందుకని మీరు ఇలాంటి పని చేయకూడదు కదా వివాహం అని ఎంత చెప్పినా భార్యలందరినీ ఇలా తోసిపడేసి ఆయన ఒక కారాగారంలోకి పంపించేసి ఈ మహారాజు వచ్చేస్తున్నాడు. ఈ మహారాజు విష్ణువర్ధనుడు పెనుగొండకు వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేకమైన గ్రామాలకంతా కూడా అమ్మవారి చరిత్రలో వచ్చినటువంటి పేర్లే ఇప్పటికీ ఆ ఊర్లకు ఉన్నాయన్నమాట. మహారాజు చాలా వేగంగా గుర్రం మీద వస్తున్నప్పుడు అంటే గుర్రం పరిగెత్తేటప్పుడు ఆ కాలి వేగానికి ఆ దుమ్ము ఇలా పైకి లేస్తుంది కదా, దాన్ని దువ్వ అంటారు. అందుకని ఇప్పటికీ అక్కడ ఒక గ్రామానికి దువ్వ అనే పేరు వచ్చింది. ఎప్పుడైతే మహారాజు వస్తున్నాడో ఈ కాకులంతా కూడా శకునం పలుకుతున్నాయి. మనకి ఇప్పటికీ కాకులు శకునం పలుకుతాయండి. అంటే ఎప్పుడైనా ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తారనుకో ఒక అని మన ఇంటి దగ్గర వస్తాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఎవరు మా ఇంటికి బంధువులు వస్తారు అని. ఇలాగా కొన్ని మంచి శకునాలు పలుకుతూ ఉంటాయి కాకులు. అలాగా ఆ కాకులన్నీ కూడా విష్ణువర్ధన మహారాజుకి ఎదురొచ్చి కావు కావు అంటున్నాయి. అంటే ఇది నీకు ఈ జీవితం శాశ్వతం కావు, నీవు ఇక్కడ శాశ్వతం కావు, నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్తున్నాయి. కానీ ఆ మహారాజు ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఏంటి కాకులు గోల అని తన దగ్గర ఉన్న కత్తి తీసి ఆ కాకులంతా కూడా చంపేస్తున్నప్పుడు ఆ కాకులంతా కూడా చాలా బాధపడుతూ చీచి ఏంటిది, ఎంతోమంది చనిపోయిన తర్వాత కూడా వారి ఆత్మలకు భోజనం పెట్టడానికి మమ్మల్ని ప్రతీకలుగా భావించి మాకు కాకికి ఇలాగా భిక్ష పెడుతూ ఉంటారు. అయితే మాకు ఎంతో గొప్పగా మమ్మల్ని చూసుకుంటారు, మేము మంచి శకునం పలుకుతామని. కానీ ఈ మహారాజు ఇలా ఆ మహారాజు చేయి తగిలి ఖడ్గం తగిలి మేము కూడా అపవిత్రమైపోయినాం కాకులు. అందుకని కాకులన్నీ స్నానం చేస్తాం ఇక్కడ అని ఒక ఏరు దగ్గర కాకులన్నీ విష్ణువర్ధన మహారాజు తాకాయని స్నానం చేశారు. ఆ ఊరినే కాకులేరు అని కూడా పిలుస్తారు. ఆ విష్ణువర్ధన మహారాజు వచ్చేటప్పుడు చాలా వేగంగా పిడుగులు వర్షమంతా కూడా వచ్చి అక్కడ ఉన్న స్థలం అంతా కూడా బురద అయిపోయిందనమాట, మెత్తగా అయిపోయింది. అప్పుడు ఈ విష్ణువర్ధన మహారాజు ఏమిటిది ఇట్లా అయిపోయింది, స్పీడ్గా వెళ్ళేకి లేకుండా గుర్రం మీద నుంచి అని కోపం వచ్చి తన కత్తిని తీసి ఇలా గట్టిగా భూమాత మీద ఇలా విసురుతాడనమాట. ఆ కత్తి లోపలికి పూడుకుపోయింది. ఆ మెత్తని అంటే వర్షం వచ్చినాక భూమి మెత్తపడుతుంది కదా, ఆ స్థలాన్నే కత్తిపూడి అని అంటారు ఇప్పటికి. అలాగే మహారాజుకి ఆ శరీరం అంతా కూడా తడిచిపోయి వర్షానికి ఆ శరీరం అంతా కూడా వణుకుతున్నాడు చలికి. ఆ ఊరికి వడాలి అని పేరు వచ్చింది. ఇలాగా మహారాజు పెనుగొండకు అంటే రాజమండ్రి నుంచి ఆయన పెనుగొండకు వచ్చేటప్పుడు ఎన్ని ఊర్లైతే ఇలాగ వస్తాయో ఆ ఊర్ల పేర్లన్నీ కూడా ఈనాటికి అలాగే పిలుస్తూ ఉన్నాయి. ఇలాగా విష్ణువర్ధన మహారాజు ఇక రానే వచ్చేసాడు పెనుగొండకి. ఆ పెనుగొండకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారితో కూడా అందరితో అంటున్నారు, ఏమయ్యా పెళ్ళికంతా సిద్ధమేనా, ఇక నేను వచ్చేసాను, మాఘమాసం వచ్చేసింది, పెళ్ళికి వచ్చేసాను అని కొంతమంది భటులను పంపించారు. ఏమిటి అంటే అమ్మాయి తరఫున ఏమేమి వస్తువులు వీళ్ళు జాగ్రత్తగా తీసిపెట్టుకోవాలని, మేము అబ్బాయి తరఫున ఏమేమి మనకు బంగారు వస్తువులు ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చినవి, మాంగళ్యము, పిల్లలు